ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఏయ్, 24 గంటల్లోపుగా ఈ స్థలం ఖాళీ చేయాలి. లేకపోతే మీకు అండగా ఉన్న శంకర్ దాదా వెన్ను విరిచేస్తానని చెప్పు. రోజు ఇలా కుక్కలు కాల్చినట్టు కాల్చేస్తానని చెప్పు. వెళ్ళు, పోనీ. ఉండమన్నావని అక్కడ పేదవాళ్ళందరూ గుడిచి నేర్చుకుని బతుకుతున్నారు తాత. నువ్వు లేని టైం చూసి ఆ గంగా రొగాడు వేలు పిట్టలు కాల్చేట్టు కాల్చి చంపాడు తాత. అంతేకాదు, వెంటనే ఖాళీ చేయకపోతే రోజుకు 25 మంది చొప్పున చంపుతా అన్నాడు తాత. గణేష్ నిమజ్జనం ఎప్పుడు? స్టేషన్కి రమ్మని కబురు చేస్తే నన్నే రమ్మన్నావట. నువ్వేమన్నా మగాడివా? నీ బాబు కూడా నా మగతనం చూపిస్తాను రా. స్టేషన్కి రమ్మని కబురు చేస్తే నన్నే రమ్మన్నావట. నువ్వేమన్నా మగాడివా? నీ బాబు కూడా నా మగతనం చూపిస్తాను రా. నా దగ్గర యాంటిసిపేటరీ బెల్ ఉంది. దాని బాబున్నా నీ బాబున్నా నన్ను ఆపలేరు. సార్, యాంటిసిపేటరీ బెయిల్ ఉంది. పాత కేసు మీద కాదు, ఒక ఎస్ఐని గాయపరిచిన కొత్త కేసు మీద. అలసీం సిటీలో కర్ఫ్యూ ఉందండి, ఊళ్ళోకి పోలేరు. ఈ రాత్రికి బస్ స్టాండ్ లోనే పడుకోండి. భయం లేదు, పద.
ఏమండి రండి త్వరగా రండి. ఆ కొత్త కమిషనర్ ఎప్పుడు చింటి మీద పడతాడో తెలియదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. రాజు దాదా ఊరి నిండా పోస్టర్స్ చూస్తున్నారా? రాజు, కృష్ణప్రసాద్ అని కొత్త కమిషనర్ని వేశారు. వాడు మన అందరి అంతం చూస్తాన్ని పంతం పట్టాడు. పాత కేసులన్నీ తిరగదోడుతున్నాడు. మన హరికి బెయిలున్నా తెలివితేటలతో అరెస్ట్ చేశాడు. మా అందరికి యాంటిసిపేటరీ బెయిల్ ఉంది, నీకు లేదు. ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఉండటం మంచిది కాదు. దాదా ఏం మాట్లాడకు. వెంటనే మన కారులో బయలుదేరి రంగాపురం వెళ్ళిపో. ఏమండి నాకేదో భయంగా ఉంది. కంగారు పడకు, సిటీ దాటితే పర్వాలేదు. ఆపు ఆపు ఆపు. అరే నువ్వా? ఇంతకాలం ఎక్కడ దాక్కున్నావురా? నీ కోసం ఎతకలేక చేస్తున్నాం. దీన్నే కదూ అప్పుడు నువ్వు లేపుపోయింది. నీ అమ్మ నిన్ను ఆశ చూపించి నా దగ్గర బోల్డ్ డబ్బు గుంజిందే. ఒక పిల్లని కన్నా నీ అందమేం తగ్గలే. ఈమె నా భార్య. నోరు జారితే ఏం చేస్తానో నాకే తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సార్, 3 సంవత్సరాల నుంచి రంగాపురంలో ఆయుర్వేద వైద్యం చేసుకుని బతుకుతున్నాను. గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ సంగతి నాకు తెలుసురా, కానీ కొత్తగా వచ్చిన కమిషనర్కి తెలియదు. నేను చెప్పను. ఒక కండిషన్ మీద చెబుతా. ఒక్కసారి నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పో. వృత్తిని మార్చుకున్నాను గానీ నెత్తురు మార్చుకోలేదురా. సార్, నేను పట్టుకోపోతే నా గొంతు నిలిమి చంపబోతున్నాడు. లేదు సార్, 3 సంవత్సరాల నుంచి నేను ఈ సిటీలో లేనని తెలుసు. నిజం సార్, ఈ గొడవలకి మా ఆయనకి ఏ సంబంధం లేదు సార్. మా బిడ్డ మీద ఒట్టు సార్, మమ్మల్ని వదిలేయండి. అబద్ధం సార్, ఈ కారు శంకర్ దాదాది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? సార్ 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 నా మాట నమ్మండి సార్. రాజు 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 సార్, నా మాట నమ్మండి సార్. నా మాట నమ్మండి సార్. రాజు రాజు సార్, గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. సార్ రాజు రాజు సార్, రాజు హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మాట సార్, ఆ కన్నయ్య గారు తీసుకెళ్ళిపోతున్నాను నా భార్య. సార్ గంగారాం సేటు నువ్వే చంపావు కదూ? సార్, 3 సంవత్సరాల నుంచి నేను ఈ ఊళ్ళో లేను సార్. సార్, నా భార్యను ఇన్స్పెక్టర్ కన్నయ్య తీసుకెళ్ళాడు. వాడు అసలే మంచివాడు కాదు. పతివ్రత తప్పిపోయినట్టు మాట్లాడతావేరా? దాన్ని బ్రోతల్ హౌస్ నుంచే తీసుకొచ్చావట. ఎందుకురా అంత కోపం? భార్యశీలం గురించి అంత బెంగ పెట్టుకున్న వాడివి మరో మనిషి ప్రాణం ఎలా తీయగలిగావు? నేను ఎవరి ప్రాణాలు తెలియదు సార్. మరెవరు చంపారు? నాకు తెలియదు సార్. తెలుసు, నీకు తెలుసు. మహాత్ములు తెచ్చిన స్వాతంత్ర సామ్రాజ్యాన్ని ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యబద్ధంగా ఏలుతుంటే మీరు చీకటి సామ్రాజ్యానికి అధిపతులై శాసిస్తున్నారా? పోలీస్ అధికారులంటే చేత్తో లాఠీ ఊపుకుంటూ నెత్తి మీద టోపీ, ఒంటికి కాకి వేసుకునే పగటి వేషగాళ్ళు కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రాణాలు ఇచ్చే వీర సైనికులు. ఎవరి ప్రాణాలు కాపాడుతున్నారు? ఉన్న వాళ్ళ ప్రాణాలు, డబ్బున్న వాళ్ళ ప్రాణాలు, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు. నేరం చేసిన మంత్రుల మీద లాఠీ ఎత్తడానికి మీకు దమ్ము లేదు. హత్యలు చేసే ప్రజానాయకుల్ని కటకటాల్లో పెట్టడానికి మీ కాకి ప్యాంట్లు పోతున్నాయి. మీకు దొరికేది అది పేదవాళ్ళు, కష్టపడి పుట్ట కోసం వెతుక్కునే నిర్భాగ్యులు. వాళ్ళను మీ ఇనుపనాడాల బొట్ల కింద తుక్కేస్తున్నారు.
ఖైదీల నోటి నుంచి భగవద్గీత వినాల్సిన కర్మ ఇండియన్ పోలీస్ ఆఫీసర్కి పట్టలేదు. నువ్వు నిజం చెప్పకపోతే ఇక్కడే చస్తావు. చంపే, మీకు చేతనైంది ఇదే కదా. లాఠీలతో కొళ్ళబుడిచి చంపడం, ఫ్యానుకు వేలాడదీసి ఉరేసుకుని చచ్చాడనే పేపర్లో ఓ ప్రకటన ఇవ్వడం. చంపే, కానీ నేను బ్రతికుండగా నా భార్యకి బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే నీతో పాటు ఎవరిని బ్రతకనివ్వను. ప్రజానాయకుల్ని కటకటాల్లో పెట్టడానికి మీ కాకి ప్యాంట్లు పోతున్నాయి. మీకు దొరికేది అతి పేదవాళ్ళు, కష్టపడి పొట్ట కోసం వెతుక్కునే నిర్భాగ్యులు. వాళ్ళను మీ ఇనుపనాడాల బొట్ల కింద తుక్కేస్తున్నారు. ఖైదీల నోటి నుంచి భగవద్గీత వినాల్సిన కర్మ ఇండియన్ పోలీస్ ఆఫీసర్కి పట్టలేదు. నువ్వు నిజం చెప్పకపోతే ఇక్కడే చస్తావు. చంపే, మీకు చేతనైంది ఇదే కదా. లాఠీలతో కొళ్ళబుడిచి చంపడం, ఫ్యానుకు వేలాడదీసి ఉరేసుకుని చచ్చాడనే పేపర్లో ఓ ప్రకటన ఇవ్వడం. చంపే, కానీ నేను బ్రతికుండగా నా భార్యకి బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే నీతో పాటు ఎవరిని బ్రతకనివ్వను. సార్ సార్ చచ్చిపోతాడేమో సార్. చస్తే ఉరికమ్మ ఎక్కుతాను కానీ వీధి వదలను. రాజుకి హరికి బెయిల్ పేపర్స్ మీరు లోపలికి తీసుకొస్తే మేం బయటికి ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. మీలాంటి లాయర్లు ఉండబట్టే రాస్కల్స్ అంతా రాజులా బతికేస్తున్నారు. పండు వదిలేయండి. ఎస్ సార్. రాజన్ వస్తున్నాడు దాదా, రాజన్ వస్తున్నాడు. రాజు, దాదా దాదా, పాప రాజ్యం. రాజ్యం లోపల. రాజ్యం, నన్ను ముట్టుకోవద్దు. రాజ్యం. నా తల్లి జీవితం నన్ను వెంటాడింది. ఆవిడ అడుగు జాడల్లో నడవమని శాపం పెట్టింది. ఆ ఇన్స్పెక్టర్ కన్నయ్య గారు, పోలీసులు కూడా రాజ్యాన్ని దారుణంగా. మేమిక్కడ ఉండడం మీ అందరికీ ప్రమాదం. మళ్ళీ వస్తాం.
ఉంటాను దాదా.